హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు దాసు కనపడకుండా ఉండడానికి అసలు కారణం జ్యోత్స్న అని దాసుని కిడ్నాప్ చేసి దాసుని చంపాలని చూసింది జ్యోత్స్న అని అసలు విషయం తెలిసి జ్యోత్స్న జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి కార్తిక్‌తో కలిసి అన్ని నిజాలు బయట పెట్టబోతుంది సాక్ష్యాలతో పారిజాతం. మరి అసలు ఏం జరిగింది? అసలు పారిజాతం అసలు నిజాల్ని బయట పెట్టడం ఏంటి? అసలు దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నే అన్న విషయం పారిజాతంకి ఎలా తెలిసింది? మరి అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు సుమిత్రకు ఏమవుతుందో అని, అసలు ఎలా కాపాడుకోవాలని తెలిసినా కూడా ఒకవైపు డాక్టర్ చెప్పింది విని ధైర్యంగా ఉన్నా కూడా సుమిత్రకు ఏ క్షణంలో ఏమవుతుందో అని తెలియని కంగారంతో అసలు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఉన్నన్ని రోజులు అంటే సుమిత్ర ఆ భయాలన్నీ బయట పడకుండా ఆ భయాలన్నీ మనసులోంచి తొలగిపోయేలా చేయాలని చెప్పేసి అందరూ కలిసి సంతోషంగా ఒక విందైతే ఏర్పాటు చేసుకుంటారు. అయితే అలా ఉన్న సమయంలో ఎప్పుడు తన మనవరాలి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవు అని డాక్టర్ చెప్తుందో అని పారిజాతం అయితే చాలా టెన్షన్ పడుతుంది. అలా టెన్షన్ పడుతున్న సమయంలో పారిజాతంకి దాసు కనిపిస్తాడు. అయితే దాసు అక్కడ కనిపించడం మళ్ళీ తను బయటికి వచ్చేలోపు దాసు లేకపోవడం చూసి తనకు చాలా అనుమానంగా ఉంటుంది. దాసు ఇక్కడికి వచ్చాడని ఖచ్చితంగా కార్తిక్‌తో చెప్తుంది. అయితే కార్తిక్ అనుమానంగా జ్యోత్స్న వైపు చూడడం గమనిస్తాడు కార్తిక్. ఏంటి వీడు అసలు జ్యోత్స్న వైపు ఎందుకంత అనుమానంగా చూస్తున్నాడు? కొంపదీసి జ్యోత్స్న మీదేమైనా అనుమానంగా ఉందా? అసలు దాసు కనపడకుండా పోవడానికి కారణం జ్యోత్స్నేనా? అసలు నాకు నిజంగానే అనుమానంగా ఉంది. మొన్న కార్తిక్ అక్కడికి వచ్చాడని చెప్పినప్పటి నుంచి నాకు అనుమానంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? అసలు దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం, దాసుని కనిపించకుండా చేయాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? అంటే అనుకుంటూ ఉన్న సమయంలో అసలు విషయం మైండ్‌లోకి క్లిక్ అవుతుంది పారిజాతంకి. ఏంటి? అసలు నిజంగానే అంటే అసలు అసలు వారసురాలు గురించి ఎక్కడ బయట పెట్టేస్తాడు అని దాసునేమైనా కిడ్నాప్ చేసుంటుందా? అసలు వారసురాలేంటో జ్యోత్స్నకి తెలుసా? అసలు ఏం జరుగుతుంది? పిచ్చెక్కిపోతుంది ఆలోచిస్తుంటే. వెళ్లి జ్యోత్స్నని వెంటనే కడిగి పారేస్తాను అంటూ జ్యోత్స్నని అడగడానికి హుటాహుటిన వెళ్తుంది. అయితే జ్యోత్స్నతో కార్తిక్ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చూడు జ్యోత్స్న, మామయ్య కనిపించకుండా వెళ్ళడం వెనక నీ హస్తం ఏదైనా ఉందని తెలిస్తే మాత్రం ఇప్పటివరకు నువ్వు చేసిన పొరపాట్లకి అంతకంతగా నువ్వు శిక్ష డబుల్ అనుభవిస్తావు అని చెప్పేసి కార్తిక్ అయితే జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి బావా, నన్ను 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 నువ్వు అనాల్సిన అవసరం లేదు. అయినా నాకు ఆ దాసుకి ఏంటి సంబంధం? వాడు ఎలా పోతే నాకేంటి? ఎక్కడికి పోతే నాకేంటి? వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? అంటూ అమర్యాదగా మాట్లాడుతుంది. చూడు, ఆయన నీ తండ్రి లాంటి వాడు. అనవసరంగా నువ్వు వాడు వీడు అంటూ రెచ్చగొట్టి మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అనగానే, వాడు నాకు తండ్రి ఏంటి? వాడు నాకు తండ్రి అయి ఉంటే నేను చావనైనా చేస్తానే తప్ప అలాంటి వాడిని నేను తండ్రిగా ఒప్పుకోను అంటూ చాలా గట్టిగా చెప్పేస్తుంది. అయితే దాసు గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే జ్యోత్స్న చెంప చెల్లు మనిపించాలని చూస్తుంది. అయితే అక్కడే నిలబడి దాసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అలా జ్యోత్స్నకి వార్నింగ్, ఏంటి పారు, నువ్వేదైనా తప్పు చేశానని రిగ్రెట్ అవుతున్నావా? నువ్వు చేసిన తప్పు నీకేదైనా తెలుస్తుందా? అసలు నీ కొడుకుని అంతలా అవమానిస్తుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడుతుంది. కన్న తండ్రి వయసులో ఉన్న వాడిని అలా అమర్యాదగా మాట్లాడుతుంటే, నీ కొడుకు గురించి నేను మాట్లాడుతుంటే అలా నీకేం అనిపించట్లేదా? అసలు నువ్వు కన్న తల్లివేనా అని నాకు అనుమానంగా ఉంది. అసలు కూతురేనా అని జ్యోత్స్న మీద కూడా అనుమానంగా ఉంది అంటూ అనగానే ఇక కాస్త టెన్షన్ పడుతూ చూడు పారు, నీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. అసలు దాసు మామయ్య ఇప్పుడు చాలా డేంజర్‌లో ఉన్నాడని నాకనిపిస్తుంది. ఎందుకంటే దాసు మామయ్య ఇక్కడికి వచ్చింది నిజం. దాసు మామయ్యని కిడ్నాప్ చేసింది నిజం. అంటే దాసు మామయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని నువ్వనుకుంటున్నావు?
నాకు తెలిసి దాసు మామయ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం జ్యోత్స్నకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నువ్వు నీ మనవరాల్ని కాపాడుకోవడానికి ఈ నిజాలన్నీ నీకు తెలిసినా కూడా నీ మనవరాల్ని కాపాడుతూ వస్తున్నావు. ఇంతకు నీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా? ఇది జ్యోత్స్న చేయడం ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. జ్యోత్స్న ఇంతకు ముందే మామయ్య మీద అటాక్ చేసింది. ఆ విషయం దశరథ మామయ్యకి కూడా తెలుసు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. "ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు?" అనగానే, "నేను నిజం మాట్లాడుతున్నాను పారు. నువ్వు నీ మనవరాలు మీద ప్రేమతో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. కానీ నీ మనవరాలికి మాత్రం తను తప్ప, తను బాగుండాలనే స్వార్థం తప్ప, ఈ ఇంట్లో వాళ్ళు కానీ, ఆఖరికి రేపటి నాడు నువ్వు ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చినా, నీకు ఏదైనా అపాయం కలిగినా చేతులు దులిపేసుకుంటుందే తప్ప నిన్ను కాపాడాలనే ఒక చిన్న ప్రయత్నం కూడా జ్యోత్స్న చేయదు. ఆ విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోయినా ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎందుకంటే జ్యోత్స్న కన్న తండ్రి లాంటి వాడిని చంపాలని చూసింది. కానీ అలాంటి దానికి నువ్వొక లెక్క అవుతావా? నిన్ను కూడా అడ్డు తొలగించుకునేందుకు ఏం మాత్రం వెనుకడుగు వేయదు. అలాంటి దానికోసం నువ్వు ఎంతలా తాపత్రయపడుతున్నావు. అసలు నిజం నీకేంటో తెలుసు. ఇప్పటికైనా నీ కొడుకుని నువ్వు కాపాడుకోవాలి. నీ కొడుకుని నువ్వు బ్రతికించుకోవాలి అంటే అసలు విషయం అందరికి బయట పెడితేనే మంచిది. లేదంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. చేయి జారిపోయిన తర్వాత ఇక ఏం చేసినా లాభం ఉండదు. నువ్వు ఎవరినైతే కాపాడుకోవాలని చూస్తున్నావో వాళ్ళే నీ ప్రాణం తీసినా తీస్తారు. అసలు నిజం బయటపడుతుంది. అలాంటి అవకాశం బయటపడుతుంది అనే అవకాశం తెలిసింది అంటే ఖచ్చితంగా జ్యోత్స్న నిన్ను కూడా వెనుకే చంపేయడానికి అస్సలు వెనకాడదు అని చెప్పేసి కార్తీక్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నీకు అసలు నిజం అనగానే నాకు అన్నీ తెలుసు పారు. నువ్వు చేసిన నువ్వు చిన్నప్పుడు చేసిన పనులన్నీ తెలుసు. అలాగే జ్యోత్స్నని కాపాడుకోవడానికి ఇప్పటికి నువ్వు చేస్తున్న తప్పులు కూడా నాకు తెలుసు అని చెప్పేసి అనగానే, నేను ఇంకా నా కొడుకుని చంపాలని చూస్తుందా? నా కొడుకు కూతురు జీవితం సంతోషంగా ఉండాలని, నా మనవరాలు ఇంత ఆస్తిని అనుభవించాలని, ఈ ఆస్తికంతటికి వారసురాలు కావాలని నేను ఎంతగానో తాపత్రయపడుతూ అందరి దృష్టిలో నేను చెడైనా కూడా నా కూతురు నా మనవరాల్ని ఈ ఇంటి వారసురాలుగా చేయాలనుకున్నాను. కానీ అది నన్ను నన్ను నా కొడుకుని చంపేయాలని చూస్తుందా? అసలు దీన్ని నేను అసలు ఊరికే వదిలిపెట్టను అని చెప్పేసి అసలు సీసీటీవీ ఫుటేజ్ డ్రామా మొత్తం కూడా అన్ని విషయాలు కూడా చూపించాలని అనుకుంటుంది. ఇక కార్తీక్‌తో కలిసి ఆ జ్యోత్స్న నిజ స్వరూపం అంతా బయట పెట్టాలని డిసైడ్ అయిపోతుంది పారిజాతం. నీకు అండగా నేనుంటానురా కార్తీక్. నా కొడుకుని నువ్వు ఎలాగైనా కాపాడాలి. నా కొడుకుని ఆ జ్యోత్స్న బారి నుంచి నువ్వే నాకు కాపాడాలి. జ్యోత్స్నకి నా అవసరమైతే నాకు శిక్ష పడ్డా పర్వాలేదు. కానీ ఆ జ్యోత్స్న మాత్రం ఇలాంటి కుటుంబంలో ఉండడానికి వీల్లేదు అంటూ గట్టిగా చెప్పేస్తుంది. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగానే జ్యోత్స్నకి శిక్ష పడకూడదు అని అనుకుంటున్నావా? అలా అయితే నీకు కూడా శిక్ష పడుతుందేమో కదా అనగానే, నాకు శిక్ష పడ్డా పర్వాలేదురా. నా కొడుకు లాంటి వాడిని, వాడు అమాయకుడు, వెర్రిబాగులోడు. అలాంటిది వాడిని పొట్టన పెట్టుకోవాలని చూసింది. సొంత తమ్ముడు అయినా కూడా చూడకుండా అసలు వాడిని కూడా వాడి కాపురాన్ని నాశనం చేసింది. వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి దాన్ని తన, మన అంటూ భేదం ఏది చూపించని దాన్ని నేను ఎన్నాళ్ళు వెనకేసుకు వచ్చాను. దాన్ని వెనకేసుకొచ్చి నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అలాంటి దానికి ఇలాంటి కుటుంబంలో ఉండే అర్హతే లేదు. నా కోడలు సుమిత్రని కాపాడుకోవాలి. కానీ అసలైన వారసురాలు ఎవరో తెలియాలి కదా కార్తీక్ అనగానే, అసలైన వారసురాలు ఎవరో నాకు తెలుసు పారు అనగానే, ఏంటి కార్తీక్ నువ్వనేది అనగానే, అవును అసలైన వారసురాలెవరో నాకు తెలుసు అనగానే, అయితే వెంటనే అసలైన వారసురాలిని తీసుకువచ్చి వీళ్ళందరి కళ్ళ ముందు పెట్టాలి. అప్పుడే నేను జ్యోత్స్నని ఈ ఇంటి వారసురాలు కాదు అని చెప్పగలను అనగానే, ఏంటి నిజంగానే అసలైన వారసురాలు ఎవరు అన్న విషయం నువ్వు అందరి ముందు బయట పెట్టాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యావు కదా అనగానే, ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. ఇందులో నాకు శిక్ష పడ్డా పర్వాలేదు. నా మనవరాలు మా జ్యోత్స్నకి మాత్రం శిక్ష పడకుండా ఉండడానికి వీల్లేదు. దానికి శిక్ష పడాలి. కన్న తండ్రిని పొట్టన పెట్టుకోవాలని చూసిన దానికి శిక్ష పడి తీరాల్సిందే. అందుకు నేను చేసిన పొరపాట్లన్నీ అందరి ముందు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. ఇంతకీ అసలైన వారసురాలు ఎవరు నీకు తెలుసారా అని అనగానే, అసలైన వారసురాలు గురించి నేను చెప్తాను. నువ్వైతే ముందు
జ్యోత్స్న చేసిన బండారాలన్నీ అందరి ముందు బయట పెట్టాలి అనగానే, ఆ సీసీటీవీ ఫుటేజ్ గురించి చూపించు. ఆ తర్వాత జరగాల్సింది నేను చూపిస్తాను అని చెప్పేసి అనగానే, అక్కడ దాసుని కిడ్నాప్ చేయించిన దాని వెనకాల జ్యోత్స్న హస్తం ఉందని, అసలు దాసు కనపడకుండా పోవడానికి కారణం జ్యోత్స్న అని కార్తిక్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాడు. ఇక తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత కార్తిక్ అయితే అసలు ఏంటి జ్యోత్స్న దీనికేం సమాధానం చెప్తావు అనగానే, అందరి ముందు జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కిడ్నాప్ చేస్తావు? నా కొడుకుని చంపాలని చూస్తావా? నిన్ను ఇంతటి ఆస్తికి వారసురాలిని చెయ్యాలని నా కొడుకు కూతురుగా పుట్టిన నిన్ను దశరథ సుమిత్రల కూతురుగా మార్చాను. నన్ను క్షమించు సుమిత్ర. నన్ను క్షమించు దశరథ. మీ కూతుర్ని దూరం చేసి, మీ కూతుర్ని మీకు దూరం చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలాంటి దాన్ని మీ కూతురుగా చేసి ఇంకా పెద్ద తప్పు చేశాను. ఇంకా నేను ఈ నిజాలు దాస్తే నా తప్పుకి నేను క్షమాపణ చెప్పుకోలేను. నన్ను క్షమించండి. ఏవండీ నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది పారిజాతం. అన్ని నిజాలు చెప్పిన తర్వాత జ్యోత్స్న తన కూతురు కాదని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సుమిత్ర. నా కూతురు ఏమైంది అత్తయ్య? అసలు నా కూతుర్ని మార్చాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను మిమ్మల్ని కన్న తల్లిలాగే చూసుకున్నాను కదా! నా కూతుర్ని మార్చాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను జ్యోత్స్నని ఎప్పుడూ కన్న కూతురు కాదు అనుకోలేదు. పెంచిన ప్రేమ నాకు అలాగే ఉంది. జ్యోత్స్న విషయంలో మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. నా కూతురు ఎక్కడుందో చెప్పండి అత్తయ్య. నా కూతురు ఎక్కడుంది అంటూ సుమిత్ర అడుగుతుంది. నీ కూతురు ఎవరో కాదత్తా. నీ కళ్ళ ముందే ఉంది. దీపే నీ కన్న కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఈవెన్ పారిజాతంతో సహా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? దీప సుమిత్ర కూతురు అవ్వడం ఏంటి అనగానే, అవును పారు. దీపే సుమిత్రత్త కన్న కూతురు. అసలు ఆ రోజు నువ్వు సైదులు బస్ స్టాండ్‌లో వదిలేసిన వాడు ఆ పాపని కుబేర చేతుల్లోకి చేరింది. ఆ కుబేర చేతుల్లోకి చేరిందే దీప. అసలు ఆ దీప కుబేర చేతుల్లోకి చేరింది అసలు దీపే ఈ ఈ సుమిత్రత్త కన్న కూతురని తెలియడానికి కారణం దాసు మామయ్యే. దాసు మామయ్య అందరికీ ఈ నిజాన్ని చెప్పాలని వస్తే దాసు మామయ్యని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న అని చెప్పేసి అన్ని నిజాలు బయట పెట్టేసి కార్తిక్ అందరి ముందు అసలు నిజం బయట పెట్టేస్తాడు. ఇక జ్యోత్స్న అయితే తన పాపం పండింది అన్నట్టుగా అందరి ముందు తప్పులు ఒప్పుకోలేక ఏం చేయాలో తెలియక చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇప్పటికైనా అసలు నిజం బయటపడి దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నే అని పారిజాతం అసలు నిజాలన్నీ బయట పెట్టాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.